అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ దినోత్సవం వ్యతిరేక దినోత్సవం అయితే ఈ రోజు ఎన్టీఆర్ కమిషనర్ భాగంలో పెద్ద ఎత్తున అయితే చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అనేక మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ అనేది యువతని ఏ విధంగా కుటుంబాలను నాశనం చేస్తుంది, అలాగే వారి కుటుంబాలనే కాకుండా వారి యొక్క భవిష్యత్తు కూడా ఏ విధంగా నాశనం చేస్తుంది అనేది కూడా క్లియర్గా అయితే అవగాహన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఇక నో సే టు డ్రగ్స్ అంటూ కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇటు కమిషనర్ సిపి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ బాబు, అలాగే జిల్లా కలెక్టర్ అయినటువంటి లక్ష్మీసా, అలాగే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం అనేది ఎన్టీఆర్ కమిషన్ పరిధిలో జరిగింది. సార్, ఏ విధంగా యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళు చాలా దూరం కూరుకుపోయాయి. ఇవాళ యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడింది. ఇవాళ గంజాయి అమ్మకం ఒక ఆదాయ వనరుగా మారి అనేక మంది జీవితాలను నాశనం చేస్తాం. వాళ్ళ నుంచి కాపాడటానికి, చైతన్యపరచడానికి, అవగాహన పరచడానికి యువత ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత, కేవలం పోలీసు బాధ్యత అనుకోవడం. వీళ్ళు ప్రతి తల్లి తండ్రి కూడా బాధ్యత. తన బిడ్డ ఏమైనా అలవాటు పడితే తన బిడ్డ గురించి పోలీసులు చెప్పాలా, కౌన్సిలింగ్ ఇవ్వాలా. బిడ్డకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలవాటు పడితే మళ్ళీ మీ బిడ్డ చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ దీని స్మెల్ ఉన్నా కూడా చెప్పవలసిన అవసరం ఉంది. దానికోసం ఈ అవగాహన సదస్సు. అయితే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం పిల్లవాడి భవిష్యత్తు, అంటే వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా, అంటే వారి యొక్క నడవడిక ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తల్లిదండ్రులు అనేది ముందు గమనించాలి. తర్వాత వారి యొక్క సరైన దారిలో వెళ్ళేందుకు కూడా తల్లిదండ్రుల పాత్ర కీలకంగా ఉంటుందంటూ కూడా వారు జాగ్రత్త వహించాలంటూ కూడా మరి గద్దె రామ్మోహన్ అయితే చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఇదే కాదు, నేటి సమాజంలో పెద్ద ఎత్తున ఈ యొక్క మత్తు అనేది మహమ్మారి అందరిని కూడా కలిసివేసే విధంగా అయితే తయారైంది. దీన్ని అరికట్టేందుకు ఇటు అనేక ప్రచారాలు అనేక విధాలుగా అయితే చేపట్టినప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కూడా ఇటు జరుగుతూ ఉంది. అయితే ఈ డ్రగ్స్ని అరికట్టే నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం, ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఈ యొక్క అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది.